దొంగల పడిన 6 నెలల కుక్కలు మురిగినాయి అని సామెత ఉంది. అది ఎవరి కోసం పెట్టారు? ఈ పప్పుగాడి కోసం కదా. అతను అక్కడ పోటీ చేసి మంగళగిరి నియోజకవర్గంలో నేను మళ్ళీ పోటీ చేస్తానని చెప్పేటువంటి ఈ సన్నాసి, ఈ చౌట, ఈ దద్దమ్మ, ఈ సైకోగాడు, ఈ చిన్న సైకోగాడు ఆ రోజు ఆర్ఎన్బి రోడ్డుకి విస్తరణలో భాగంగా ఆర్ఎన్బి రోడ్డు విస్తరిస్తాము, మీరు అక్కడ ఆక్రమించి కట్టుకున్నటువంటి ప్రహరీ గోడలు తీసేయమని చెప్పి ఏప్రిల్ మేలో నోటీసులు ఇస్తే ఈ దద్దమ్మ, ఈ చవట, ఈ 210 గడి ఏమయ్యాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. నువ్వు ఎందుకెళ్ళా గ్రామానికి? ప్రజల తరపున ఇక్కడ రోడ్డు మీద ఈ ప్రజలు తీటాకి వీల్లేదు, మేము ఇరుకు సందుల్లో గొంతుల్లోనే ఉంటాము, మేము ఆర్ఎన్బి రోడ్డు ఆక్రమించుకుని కట్టుకున్నటువంటి గోడలో వాళ్ళు ఉంచమంటున్నారు లేదా నష్టపరిహారం ఇమ్మంటున్నారు అని చెప్పి నువ్వు ఏప్రిల్ మేలు ఎందుకు స్పందించడు? ఎందుకంటే పప్పు తిని పొడుకుని ఉంటాడు దున్నపోతులాగా. ఆ తర్వాత గోడలు పగలు కొడతాకి ఎవడో జేసీబీ పంపించాడు, గోడలు పగలు కొట్టారు, ఇళ్లు కూల్చారని చెబుతున్నారు. అప్పుడు నువ్వెక్కడ ఉన్నావురా వెధవా? ఇంటికా తిని పడుకున్నావా పంది పిల్లలాగా? పప్పు తిని ఒక టన్ను పడుకున్నావా? నువ్వు రాపోయి ఎప్పుడు? ఎక్కడైనా ప్రజాప్రతినిధులంటే మన నియోజకవర్గంలో అక్రమంగానో అన్యాయంగానో ప్రభుత్వం గోడలు కూలుస్తున్నా, ఇళ్లు కూలుస్తున్నా, అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఓడిపోయిన వ్యక్తితో ఫస్ట్ వచ్చి నిలబడతాడు. నువ్వెప్పుడు నిలబడ్డావు? లాస్టా? నువ్వెప్పుడు వచ్చి నిలబడ్డావు? నిన్న. అంటే నీ పోటీ సన్నాసులను చూసి కాదు, దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొరుగుతాయని చెప్పేది నీలాంటి కుక్కలను చూసి కాదు. నోటీసులు ఇచ్చినప్పుడు మాట్లాడు. గోడల ప్రహరీ గోడలు జేసీబీ తీసుకొచ్చి ఎమ్మెల్యే కూల్చాడని చెబుతున్నావు. అప్పుడు నువ్వెక్కడ చచ్చావురా? పప్పు తిని ఇంటికాడ పడుకున్నావా పంది పిల్లలాగా? దున్నపోతులాగా పడుకున్నావా? నిన్న వచ్చాడు సిగ్గు శరం లేకుండా, అతను మంగళగిరిలో పోటీ చేస్తాడంట. సమస్య ఉన్నప్పుడు వచ్చి నువ్వు అడ్డం పడి ప్రభుత్వానికి డిమాండ్ చేసి లేదా నష్టపరిహారం ఇవ్వాలా? అయ్యేం లేవు. తిన్నాడు, తిరిగాడు, పడుకున్నాడు దున్నపోతులాగా. నిన్న వచ్చాడు అందరికన్నా ఆఖరికి. వచ్చి నిన్నేం వాగుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు జేసీబీతో కూలగొట్టాడు. 1400 ఉన్న వాళ్ళలో 120 అడుగులు రోడ్డు ఎందుకు అంటాడు? ఆ రోడ్డు తర్వాత ఊళ్ళు లేవా? విలేజ్ తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులే చెబుతున్నారు, నీ పార్ట్నర్ ఇచ్చినటువంటి లక్ష్యం మాకు అవసరం లేదు, మా ఇళ్లు కూల్చలేదు, మా ప్రహరీ గోడలు ఆర్ఎన్బి రోడ్డు మీద మేము కట్టుకున్నాయే కూల్చారు, రోడ్డు వెడల్పు చేయడం ఊరికి మంచిది, ప్రజానికానికి మంచిది, నీ అయ్యా చంద్రబాబు నాయుడు 420 గడు ఉండగానే మార్కింగ్ చేశాడు కాబట్టి మేమేం బాధపడలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ గా చెప్తే పక్కోళ్ళ నుంచి నీ తెలుగుదేశం పార్టీ పొకోడీ గాలను 400-500 మందిని వేసుకెళ్లి అక్కడ ఏదో నువ్వు సాధించినట్టు, దొంగలు పడిన 6 నెలల కుక్కలు మురిగినట్టు నువ్వు కుక్కలాగా వెళ్ళి అక్కడికే మురుగుతావు. ఈ సన్నాసి ఒక చోట ఓడిపోయాడు, ఇంకోటి ఉన్నాడు 2 చోట్ల ఓడిపోయినాడు. వీడు పనికిరాడు, పప్పుగాడు, వీడు దరిద్రుడు, వీడిని పార్టీ అప్పచెబితే సర్వనాశనం వద్దని చెప్పి 2 చోట్ల ఓడిపోయినటువంటి దత్తపుత్రుడిని తెచ్చి పెట్టుకుంటే ముందు దత్తపుత్రుడు వెళ్తాడు. ఎందుకు? నువ్వు పనికిరాని సొంతవే దద్దమ్మవే, నీ సొంత నియోజకవర్గంలో నువ్వు వెళ్ళి ఏమి చేయలేవు, సావాలేవు అని చెప్పి దత్తపుత్రుడిని పంపించాడు చంద్రబాబు నాయుడు. అక్కడికి వెళ్లి ఆ గ్రామస్తులు మా ఇల్లు ఒక్కటి కూడా కూల్చలేదురా బాబు అని చెప్పినా కూడా ఈ అన్నదమ్ములు ఇద్దరు ఇల్లు కూల్చేశారని చెబుతారు. మాకు మీరు ఇచ్చే 1,00,000 అవసరం లేదని చెప్పినా కూడా ప్రభుత్వం అడ్డగోలుగా ఇళ్లు కూల్చింది, రోడ్లు వేయట్లేదు, గుంతలు బండి. నీ అయ్యా చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు 5 సంవత్సరాల రోడ్ల కోసం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెడుతున్నాడు? చంద్రబాబు నాయుడికి, లోకేష్ కి, పవన్ కళ్యాణ్ కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, బిఆర్ నాయుడికి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి అనాథలై రాజకీయంగా ఎటువంటి హోదాలు లేక జనం తీసి వీడినేమో మంగళగిరిలో ఓడించారు, ఒకనేమో గాజువాక భీమవరంలో ఓడించారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి తీసి అవతల పారేశారు. మొహాన కాండ్రించి ఉమ్మోసినా కూడా సిగ్గు లేకుండా తుడుచుకొని సమస్యలు లేవు కాబట్టే
ప్రజల తరపున పోరాటం చేయటానికి ఇటువంటి ఇప్పడంలోకి వెళ్ళి ఒకటి కారు కింద ఎక్కి ఒకటి కారు పైన ఎక్కి ఒకటి కారు కింద దూరి ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా చిల్లర వేషాలు వేసినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం ఇళ్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, పిల్లల కోసం నాడు నేడు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు దీవిస్తారు. నీలాంటి చవట దద్దమ్మల్ని ఒక కొడుకుగా పనికి రానటువంటి ఒక వెధవని తెచ్చి ఆ మంగళగిరిలో ఎమ్మెల్యేని చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కట్టబెట్టాలని బుర్ర లేదు. వర్ధంతికి జయంతికి తేడా తెలవనటువంటి సన్నాసి, పులికి పిల్లికి తేడా తెలవనటువంటి సన్నాసి, ఇటువంటి వెధవని తీసుకొచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేలితే నిన్నేదో జనం ఆదరిస్తారనుకుంటున్నామో. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని, చంద్రబాబు నాయుడు ఉత్తుత్తి పుత్రుడిని అందరినీ కలిపి ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి కడతాకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎంత పిచ్చ కుక్కల్లాగా మొరిగినా జగన్మోహన్ రెడ్డి గారి ఏనుగులాగా ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తాడు. అటువంటి ఏనుగును చూసి ఈ కుక్కల సందులు గొంతులు వెళ్లి మొరుకోవాల్సిందే తప్పించే ఆయనకి ఏమీ కాదు. ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉన్నాయి. పులివెందులోనే ఇతను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంట సార్. నిన్న పులివెందుల ప్రాంత టీడీపీ నాయకులు చంద్రబాబు సమావేశమయ్యి వివేక హత్య కేసులో నిందితుల్ని జగన్ కాపాడుతున్నాడు. ఆ ప్రజలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఈ విషయాన్ని మీరు అందరూ ఇదే జగన్ చివరి ఎన్నికలుగా మనం యాక్టివ్గా ఉంటే అతన్ని చంద్రబాబు గారికి చివరి ఎన్నికలు. ఎందుకంటే 75 ఏళ్ళ సచ్చిన ఇంక 80 ఏళ్ళకు ఉంటాడు ఉండడో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చివరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి పిచ్చి మాలోకాలు ఎవడన్నా అనుకుంటే పగటి కళలు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల గురించి ఆలోచించట్లా. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, పేదలకు గాని విద్యార్థులకు గాని పేద ప్రజానికానికి అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు. పవన్ కళ్యాణ్ జెండా పీక్కుని పోతాడు ఈ ఎన్నికలతో. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు అధికారులు ఉంటాడు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తుంది కాదు, చంద్రబాబు నాయుడు జీవితకాలం